హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పాప చేసిన బనానా కేక్ చూపించాలనుకుంటున్నానండి. ముందుగా ఒక మిక్సీలో ఒక కప్పు షుగర్ తీసుకుని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 అరటిపళ్ళని ఒలిచేసుకొని ఒక గిన్నెలో వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఒక గరిటతో కానీ స్పూన్తో కానీ దాన్ని బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. అక్కడక్కడ చిన్న చిన్న మొక్కల కింద ఉండిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న షుగర్ని అందులో వేసేసి అరటిపళ్ళు ఈ షుగర్ పౌడరు అనేది మొత్తం బాగా కలిసిపోయేలాగా మనం స్పూన్ పెట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక స్పూను వెనీలా ఎసెన్స్ని అందులో వేయాలి. ఎసెన్స్ వేయటం వల్ల ఏంటంటే కేక్కి అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత మనం 3/4 కప్పు ఆయిల్ అనేది తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట. 3/4 కప్ మనం ఇంట్లో మనం వాడుకునే ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, అందులో వేసుకొని బాగా కలపాలి. 4 బనానాస్కి రేషన్ ఏంటంటే 4 అరటిపళ్ళు, 1 కప్పు మైదా, 1 కప్పు షుగరు అండ్ 3/4 కప్పు ఆయిల్, 1 స్పూను ఎసెన్స్ అండ్ 1 స్పూను బేకింగ్ పౌడర్ అండ్ 1 స్పూను బేకింగ్ సోడా. ఇవన్నీ కలిపితే కేక్ అనేది బాగా టేస్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం పక్కన ఒక స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్టాలి. మూత పెట్టి విజిల్ అవసరం లేదండి. దీన్ని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మనం ఒక కప్పు మైదాని చల్లెట్లో వేసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ పౌడరు 1 స్పూను బేకింగ్ సోడా వేసుకొని దాన్ని బాగా చల్లించుకోవాలి. ఇలా చల్లించడం వల్ల ఏంటంటే కేక్ మీకు చాలా స్మూత్గా స్పాంజీగా బాగా వస్తుందన్నమాట. ఇట్లాగా ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా దాన్ని జల్లించేసుకోవాలి. ఈ జల్లించుకున్న ఈ మైదా పౌడర్ని ఈ మైదా అంతా కూడా మనం ఇంత ముందు కలిపి పెట్టుకున్నాం కదండి, అరటిపండు షుగర్ పేస్ట్ దాంట్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే మైదా మొత్తం అంతా అందులో మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలిపితే సరిపోతుంది. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్లో ఆ గిన్నెలో ఈ మనం చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకొని చుట్టూరా చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా రౌండ్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఈ కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ గిన్నెని అందులో దింపేసేయాలన్నమాట. దింపేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకొని మనం విజిల్ ఏం పెట్టవసరం లేదు. ఒక 5 మినిట్స్ దీన్ని బేక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం దీన్ని చూసుకోవాలి. ఒక చాకు కానీ ఒక స్పూన్ కానీ అందులో గుచ్చి చూసుకోవాలి. మనకు దానికి ఏం అంటుకోవట్లేదు కాబట్టి ఇది బేక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని మనం పైకి చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఆ బటర్ పేపర్ని అంతా కూడా కొంచెం వెనక్కి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత స్పాంజీగా స్మూత్గా వచ్చిందో. ఇలా మీరు కూడా చేసుకుని ట్రై చేయండి. మాకు కామెంట్ రూపంలో ఎలా వచ్చింది మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.